హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్ ఒకటి నిన్న నా పర్టికులర్ వీడియోకి జరిగింది. ఇది మన ఆపరేషన్ ది క్లాక్ టాయిలెట్ అని పెట్టాను కదా, దాంట్లో మంచి ఇంట్రెస్టింగ్ డిబేట్ జరిగింది. నాకు అనిపించింది యాక్చువల్గా నిజమా కాదా అనేది ఈ వీడియో చేద్దాం మనం. మీరు నేను చెప్పింది నిజమో కాదో అనేది మీరు కూడా కింద కామెంట్లలో అయితే మెన్షన్ చేయండి. సినారియో ఏంటంటే 30 సంవత్సరాల క్రితం ఒకడు అమెరికా వెళ్ళాడు. వాడు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలంతా యుఎస్ సిటిజన్స్. 5 సంవత్సరాల క్రితం ఒకడు H1B మీద అమెరికా వెళ్ళాడు. ఇప్పుడు ఆ యుఎస్ సిటిజను జాబ్ కోసం అప్లై చేస్తున్నాడు. ఇప్పుడు ఈ H1 వాడు జాబ్ కోసం అప్లై చేస్తున్నాడు. ఆబ్వియస్లీ H1 అంటే చీప్ లేబర్ అని చెప్తూనే ఉన్నారు కదా, H1B స్కామ్ స్కీమ్ అని. ఇక్కడ 60 ఏళ్ళకి పని చేస్తా అన్నాడు. అది యుఎస్ సిటిజన్ కాబట్టి అది కొన్ని రూల్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి లక్షన్నర అడిగాడు. జాబ్ ఎవరికి వస్తుంది? మన H1 స్కీమ్ ప్రకారం వీడికే వస్తుంది, H1 వాడికి. ఎందుకు 60 ఏళ్ళకి పని చేస్తా అన్నాడు? ఎప్పుడంటే అప్పుడు పిక్ పడదొబ్బచ్చు. 14 గంటలు 15 గంటలు పని చేస్తాడు. అవతలోడు మనోడే, తెలుగుడే, బట్ స్టిల్ యుఎస్ సిటిజను. ఆడ లోకల్లో చదువుకున్నాడు. 9 to 5 వస్తా అంటాడు. ఫ్రైడే 5 దాటితే ఉండనంటాడు. 14 గంటలు 15 గంటలు పని చేయడు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. పని పీకాలంటే లోకల్ లేబర్ లాస్ ఏవో చట్టాలు ఉంటాయి కదా, అవి వర్తిస్తాయి. ఇప్పుడు ఈ సినారియోలో మనోడికి శత్రువు అయిపోయినట్టు అనమాట. అంటే యాక్చువల్గా వాళ్ళు ఎవరైతే ఒకప్పుడు H1B మీద వెళ్ళి పడాల్సిన కష్టాలు ఇవ్వపడి వీసాలు అప్లై చేసుకొని, గ్రీన్ కార్డ్ అప్లై చేసుకొని, ఆ ప్రాసెస్ అంతా చేసుకొని సెట్ అయిపోయి, అప్పుడు కాంపిటీషన్ లేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే చాలా ఈజీగా వెళ్ళిపోయారు, ఈజీగా సెటిల్ అయిపోయారు. వాళ్ళు ఇప్పుడు నిజంగా ఈ H1B వాడి మీద ఆలోచించి, నేను ఒకప్పుడు అలానే వచ్చాను, నేను ఒకప్పుడు అలానే కష్టపడ్డాను, పాపం మనలాగే వచ్చిన వాళ్ళే కదా వాళ్ళు, అయ్యో పాపం పర్లేదు, వాళ్ళకి జాబ్ వస్తూ రావడమే ఇంపార్టెంట్ కదా, మనకి సిటిజన్షిప్ ఉంది కాబట్టి ఈ జాబ్ కాకపోతే ఏదో జాబ్ చేసుకోవచ్చు, వాళ్ళు కష్టపడాలి, మనలాగా ఎదగాలి అనేటువంటి దయార్థ హృదయం, గొప్ప హృదయం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా? ఇదండి క్వశ్చన్. సో మీరు కామెంట్లో అయితే డెఫినెట్గా మెన్షన్ చేయండి. ఉంటే ఉన్నారని చెప్పండి, లేకపోతే లేరని చెప్పండి, నో ప్రాబ్లం. లేరు అని నేను చెప్పను, ఉన్నారు అని 100% కూడా చెప్పను. బట్ చేతికున్న 5,000 సమానం కాదు, అందరూ అలా ఉండరు. కొంత మంచి ఆలోచించేటువంటి వాళ్ళు ఉంటారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఆ డిబేట్ ఎందుకు ట్రిగ్గర్ అయింది అనేది నేను ఈ వీడియోలో చెప్తా. నా ఛానల్ కన్నా ఫస్ట్ టైం వచ్చినట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అన్ని వీడియోలో చెప్పినట్టు నేను లండన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఎవరైనా సరే లండన్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు వెళ్ళి చూడండి. వీలైతే కొంచెం ప్రమోట్ చేయండి ప్లీజ్. ఇంకా మనం టాపిక్లోకి వెళ్తే, ఇది డిబేట్ ఎందుకు స్టార్ట్ అయిందంటే, మొన్న అందరూ ఈ 100K హడావిడి జరిగినప్పుడు యాక్చువల్గా ఇండియా నుంచి అమెరికా కొంతమంది వద్దాం అనుకున్నప్పుడు వీళ్ళంతా ఏంటంటే బుకింగ్ సిస్టమ్ని హ్యాక్ చేసి పడేసేసి, కొంతమంది హ్యాక్ కాదు, సో దాన్ని క్రాష్ చేయటము, బల్క్ బుకింగ్స్ చేయటము, అక్కడ ఇండియాలో ఉండేటువంటి వాళ్ళకి టికెట్ బుక్ చేసుకోకుండా ఏదో ఒక రకంగా 12 లోపు ఆపడానికి ప్రయత్నం చేసింది. దాంట్లో పెట్టిన వీడియోకి డిబేట్లో ఏంటంటే, మన గ్రీన్ కార్డ్ హోల్డర్స్, మన తెలుగు వాళ్ళు కూడా ట్రంప్కే సపోర్ట్ చేశారు. మన సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రంప్కే సపోర్ట్ చేశారు. వాళ్ళకి ఇప్పుడు ఈ H1B వాళ్ళని ఎట్లా చేసైనా సరే ఆపాలి, వీళ్ళు కాంపిటీషన్ అవుతున్నారు అనేటువంటి ఉద్దేశం వాళ్ళకి ఉంది అనేది డిస్కషన్, డిబేట్ పాయింట్ అనమాట. యాక్చువల్లీ ఆలోచిస్తే మన పక్కోడి కోసం మన జీవితం త్యాగం చేసుకునేంత గొప్ప మహానుభావులు ఎంతమంది ఉంటారు? ఫస్ట్ థింగ్, హైలీ అన్లైక్లీ, ఇంపాసిబుల్ అండి. స్వార్థం అనేది మన బ్లడ్లో బిల్ట్ ఇన్. అది అంటే ఒక 10% ఉంటారండి, తీసేయండి ఆ 10%ని. ఎందుకంటే ప్రతి చోట అందరూ, చెప్పాను కదా అందరూ ఉండరని, ఒక 10% ఉంటారు. మిగిలిన 90% ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఆలోచించేది ఏంటండి, నేను, నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా డబ్బులు, నా కారు, నా ఇల్లు, నా సంపాదన. నీకు ఒక 3 జాబ్లు వచ్చినాయి, ఓకే, ఆఫర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ చేస్తున్నావు, ఇంకో జాబ్ ఆఫర్ వచ్చింది. సిటిజన్ కదా, చేయొచ్చు. గ్రీన్ కార్డ్ కదా, చేయొచ్చు. ఆవిడ ఆపుతాను నిన్ను. సో
ఆ జాబ్ కూడా తీసుకొని వేరే వాడిని ఎవరినో పెట్టుకొని వాడికి ఒక 10,000 ఇచ్చేసి మిగిలిన 70,000 80,000 నువ్వు తీసుకుంటున్నావు. దయార్థ హృదయంతో అయ్యో నేను 2-3 జాబులు చేయడం ఎందుకు, పాపం వేరే H1B వాళ్ళు జాబులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అని ఏ గ్రూప్లోనో పెట్టి, అరే చూసుకుంటారా ఈ జాబ్ అవైలబిలిటీ ఉంది, మరి మీరు ఎవరన్నా ఉంటే చేయండి, నాకు ఆల్రెడీ ఒక జాబ్ ఉంది, నాకు వద్దులే, అంత గొప్పగా ఆలోచించేటువంటి మనస్తత్వం మన వాళ్ళకి 90% ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతివాడికి డబ్బు సంపాదించుకోవాలన్న ఆశ. ఒక ఇల్లు ఉంది సరిపోదు, 4 ఇల్లు కొనాల్సిందే, 3 ఇల్లు కొనాల్సిందే, మామూలు కారు ఉంది సరిపోదు, 4 కార్లు కొనాల్సిందే, లేదా పెద్ద కారు కొనాల్సిందే, బెంజ్లో నెక్స్ట్ లెవెల్ కొనాల్సిందే, బిఎండబ్ల్యూలో. ఆశ అనేది ఎక్కడో అక్కడ మనకి చావదు, పెరుగుతా పోతూ ఉంటుంది. సైకిల్కి బండి, బండికి కారు, కార్కి తర్వాత బెంజ్ కారుకి నెక్స్ట్ ఇక పోషానో లేకపోతే రోల్స్ రాయల్స్. సో అలా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ కన్సల్టెన్సీలు కూడా చాలా వాళ్ళు సంపాదించే సంపాదనలో వాళ్ళ దగ్గర చాలా డబ్బులు మంచిగా సంపాదించారండి బీభత్సంగా. కానీ దయదలిచి వీడికి అరే 60,000 పాపం 70,000 ఇవ్వటం ఎందుకు, 1,20,000 ఇస్తే ఏమవుతుంది అని అనుకుంటారా? వాళ్ళకి డబ్బులు సంపాదించాలన్న గ్రీడీనెస్, 4 జాబులు చేసి డబ్బులు సంపాదించాలన్న గ్రీడీనెస్ మనకు ఎలా ఉందో వాళ్ళు కూడా అవకాశం వచ్చింది బిజినెస్ చేసుకున్నారు. దే ఆర్ డూయింగ్ బిజినెస్, అంతే కదా, బిజినెస్ అది వ్యాపారం, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం తప్పేం లేదు కదా. సో ఇలా చూసుకుంటే అసలు ఎవడు కరెక్ట్ ఎవడు రాంగు, అయ్యో పాపం అని వీడి గురించి అందామా, లేదు ఇవాళ అయ్యో పాపం అని వీడికి అవకాశం ఇస్తే ఈ H1B అతనికి రేపు పొద్దున ఇంకొక 2 జాబులు వస్తే ఇంత మంచి గుణంతో అతను ఆలోచిస్తాడా? అరే నేను మొన్న 4 ఏళ్ళే అయింది, వాళ్ళంతా ఎప్పుడో వచ్చారు, మస్తు సంపాదించుకున్నారు, బాగా ఇండియాలో డబ్బులు దాచుకున్నారు, ఇక్కడ డబ్బులు దాచుకున్నారు, 4 ఇల్లు కొన్నారు, మనం ఒక 2-3 జాబులు చేసేసుకుందాం, మనం కూడా సంపాదించేసుకోవాలి అని అనుకుంటాడా? విషయం ఏంటంటే ఎదుటివాడి వైపు వేలు పెట్టి చూపించేటువంటి వాడు ఇప్పుడు రేపొద్దున ఆ ప్లేస్లోకి వాడు వెళ్ళినా అలానే ఆలోచిస్తారు. అదేంటంటే స్వార్థంతో పాటు మనం బతకాలి, మనం సంపాదించుకోవాలి, మనం దాచుకోవాలి అనేటువంటి ఆలోచన అనమాట. దయార్థ హృదయంతో ఇప్పుడు ఆలోచిస్తాం, ఎందుకు అంటే ఆ పొజిషన్లో లేం కాబట్టి. రేపొద్దున ఇఫ్ యు ఆర్ ఇన్ దేర్ షూస్ మీ ఆలోచన శక్తి కూడా అలాగే మారిపోతుంది. మీ పిల్లలకి వాడు కాంపిటీషన్ అని ఆలోచిస్తారు. ఇప్పుడు అలాగా వీళ్ళందరూ ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే ఆబ్వియస్లీ వాళ్ళంతా సెటిల్డ్. ఇప్పుడు ఇలానే H1 వాళ్ళు వచ్చుకుంటూ పోతే రేపు పొద్దున సెటిల్డ్ వాళ్ళ పిల్లలకి జాబులు రావు. ఎందుకంటే అక్కడ ఒక వైట్ అమెరికను యుఎస్ పాస్పోర్ట్లో ఉన్న, మన తెలుగోడు యుఎస్ పాస్పోర్ట్లో ఉన్న ఇద్దరు సేమ్ కేటగిరీలో ఉంటారు. వీళ్ళకి H1 కాంపిటీషన్ అవుతాడు రిగార్డ్లెస్ ఆఫ్ వాళ్ళు రేస్ అండ్ వాళ్ళు హిందువా తెలుగువా ఇంకోటా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి. ఏ ఇండియన్ హ్యావింగ్ ఏ యుఎస్ పాస్పోర్ట్ ఈజ్ ఇన్ ఎ సేమ్ కేటగిరీ విత్ ద పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ ఏ యుఎస్ పాస్పోర్ట్ యాజ్ ఏ యుఎస్ సిటిజన్, తెల్లోడితో సమానంగా. సో వాళ్ళకి ఇతను కాంపిటీషన్ అవుతాడు అన్న ఆలోచన అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ వీడియోలో నా ఉద్దేశం, నేను చెప్పేది ఏంటంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, ఎవరిది తప్పు ఎవరిది రాంగ్ అని చెప్పట్లేదు. బట్ ద వే యు థింక్, మీరు ఒక స్టెప్ పైకెక్కినప్పుడు మీ ఆలోచన మారుతుంది. జనరల్గా ఒక టీంలో కింద లెవెల్లో పనిచేసినప్పుడు ఒకలాగుంటుంది, వాడు తిట్టాడు, లీడర్ టీం లీడ్ తిట్టాడు, మేనేజర్ తిట్టాడు, ఇంకొకటి తిట్టాడు, ప్రాజెక్ట్ హెడ్ తిట్టాడు, ప్రాజెక్ట్ మేనేజర్ తిట్టాడు. బయట ఛాయ్ తాగుతా మంచిగా ముచ్చట్లు పెట్టుకునేటప్పుడు అడ్డమైన తిట్లనే తిట్టుకుంటారు. మొత్తం జనరల్ కామన్ సైకాలజీ ఇది, జస్ట్ కామన్. ఎవరికైనా సరే గాసిప్ ఉంటుంది కదా, ముచ్చట్లు పెట్టుకోకుండా ఉంటారు కదా. బట్ నీకు ప్రమోషన్ వచ్చి నువ్వు టీం లీడ్ అయినావు అనుకో, అరే నేను టీం లీడ్ ఉన్నప్పుడు అన్న నువ్వు తిట్టాడు కదా అని నువ్వు టీం లీడ్ నీ టీం దగ్గరకు వచ్చి కూర్చొని చక్కగా చాయ్ కాఫీ ఇచ్చి బిస్కెట్స్ ఇచ్చి పని చేసినా చేయకపోయినా పర్లేదు లేరా నాన్న రేపు చేయరా అని అనలేవు కదా. ఆ మెంటాలిటీ నీకు వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ పవర్ అనేది పెరిగింది, నీకు అవకాశం వచ్చింది. వాడప్పుడు చూపించాడు కదా జులుము, ఇప్పుడు నువ్వు చూపిస్తావు అనమాట. 100లో ఒక 2-3 ఎందుకు మనం పడ్డ బాధల పాపం వాడిని పెట్టడం ఎందుకు అనుకునే వాళ్ళు ఉంటారు. 100% ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు.
బట్ 95% ఆడ మనం అప్పుడు జులుం చూపించాడు కాబట్టి మనం ఇప్పుడు జులుం చూపించాలి అనుకునే వాళ్ళే ఉంటారనమాట. నెక్స్ట్ నువ్వు మేనేజర్ అయ్యావు అనుకో, ఇక ఈ టీం లీడ్తో సహా మొత్తం అందరినీ నానా బుజ్జి బంగారం అని మాట్లాడావు. ఎందుకు అంటే ఆ పడ్డ బాధలన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత తీర్చుకుంటాం అనమాట. సో ఇది మెయిన్ ఏంటంటే చాలామంది డిబేట్లో ఉన్నటువంటి టాపిక్, దాంట్లో గ్రీన్ కార్డు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, సిటిజన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు, మన ఇండియన్సే ఇన్వాల్వ్ అయ్యారు, మన తెలుగు వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యారు అంటే దాన్ని మనము వీ కాంట్ రూల్ అవుట్. మేబీ మే నాట్ బి, పాసిబిలిటీ ఇస్ దేర్, డెఫినెట్లీ పాసిబిలిటీ అయితే ఛాన్సెస్ ఆర్ దేర్. ఎందుకంటే గ్రీన్ కార్డ్ వచ్చింది అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఈక్వల్ టు సిటిజన్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. పొద్దున ఎల్లగొడతారో ఉంచుతారో పక్కన పెడితే, బట్ ఆల్మోస్ట్ ఇంకా నువ్వు నెక్స్ట్ స్టేజ్లో ఉన్నట్టే కదా పాస్పోర్ట్కి. ఈ కింద నుంచి టీమ్ లీడ్ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ దాకా వెళ్ళిపోయాం కదా. సో నెక్స్ట్ పాస్పోర్ట్ అప్లై చేసుకుంటాం, ప్రాజెక్ట్ హెడ్ అవుతామో లేకపోతే సీఈఓ అవుతాం, లేకపోతే ఇంకోటి అవుతాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు ఇక వీళ్ళు కాంపిటీషన్ కావద్దు నాకు అన్నప్పుడు మెంటాలిటీ మారిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడోడు ఎదిగితే ఎలా ఎదిగి మెంటాలిటీ అనేది మారిపోతుందో అలాగే ఉంటుంది. కాబట్టి దీన్ని మనము ఏమీ చేయలేము. అమెరికా అంటున్నారు మీరు, ఇండియాలో లేదా కాంపిటీషన్, ఇండియాలో మనం అలా చేయట్లేదా? ఇండియన్ ఐటీ కంపెనీస్లో ఎన్ని దరిద్రాలు జరుగుతాయి తెలుసా మీకు? ఎంతమంది ఒకళ్ళంటే ఇష్టమని ఇంకొకళ్ళని అసలు రోజు రోజుకి న్యూస్ వింటుంటే కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. మన ఇండియా ఆ రాజకీయాలు తట్టుకోవాలంటే ఇండియన్ కంపెనీస్లో, ఇంకా ఫారెన్ కంపెనీస్లో కొంచెం రాజకీయాలు తక్కువ ఉంటాయి, కానీ ఈ H1B ఒక్క గోల్ తప్ప ఇండియన్ కంపెనీస్, ఐటీ కంపెనీస్లో ఉండే రాజకీయాలు అమ్మో నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇది ప్రతి చోట ఉంటుంది, ప్రతి ఫీల్డ్లో ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఉంది, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉంది, గవర్నమెంట్ ఉద్యోగాల ఇండస్ట్రీలో ఉంది. ప్రతి చోట ఎక్కడ చూసుకున్నా కూడా ఒకడు పైకి వెళ్ళాడు అంటే ఇంకొకడు నాకు కాంపిటీషన్ కావద్దు అన్నట్టే ఆలోచిస్తాడనమాట. సో ఇది జనరల్ కామన్ సైకాలజీ. బట్ ఏది ఏమైనా సరే కొంత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం ఏదో ఒక రకంగా సపోర్ట్గా ఉండి ఆల్రెడీ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక కొంచెం హెల్ప్ చేయడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.